ఈరోజు నిఖిల్ అయితే చీఫ్‌గా చాలా బాగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాం అవతల టీమ్‌లో సీత క్లాన్‌లో ఏ టాస్క్ గెలవలేదు. తను డెసిషన్స్ కూడా కరెక్ట్‌గా తీసుకోలేకపోయింది. బట్ ఇక్కడ మాత్రం నిఖిల్ తను ఆడిన గేమ్ తను బాగా ఆడాడు. అలాగే యష్మిన్ కూడా దగ్గరుండి గెలిపించాడని చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్‌గా ఆ టాస్క్‌లో మణికంఠ అవ్వాల్సింది. కానీ వాళ్ళ టీమ్ వాళ్ళు అరిచిన గోలకి మణికంఠ ఫోకస్ అంతా పోయింది. పాపం బ్యాలెన్స్ అంతా పోయింది. ఇక్కడ యష్మికి అసలు కాన్ఫిడెన్స్ కూడా లేకపోయినా నిఖిల్ లేదు మనం గెలుస్తాం. నువ్వు ట్రై చేయి అని చెప్పాడు. నిజంగా అది మాత్రం నాకు బాగా నచ్చింది లీడర్‌షిప్ క్వాలిటీ. అలాగే తన టీమ్‌ని కూడా మోటివేట్ చేశాడు. ఆదిత్య గారిని కూడా పంపించి ఆదిత్య గారు కూడా గెలిచారు. నిజంగా మనకి పక్కన వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే మనం ఆటోమేటిక్‌గా విన్ అవుతాం. ఆ కాన్ఫిడెన్స్ వస్తది కదా! సో, అదే తన టీమ్‌కి ఇచ్చాడు. నిజంగా యాస్ ఎ లీడర్ చీఫ్‌గా తను బాగా ఆడాడు. తన టీమ్‌లో అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. ఎంకరేజ్ చేశాడు. ఇంకా అవతల వాళ్ళ టీమ్‌లో తీసేయాలి అన్నప్పుడు కూడా తను సీతని తీసేసాడు. తనకసలు ఏ కన్‌ఫ్యూజన్ లేదు. తనకొక క్లారిటీ ఉంది. సో, నాకు ఈరోజు నిఖిల్ చాలా బాగా ఆడాడనిపించింది.